ఎదుటి వ్యక్తి యొక్క మాట్లాడే విధానాన్ని బట్టి ఆ వ్యక్తి ఎంత విశ్వాసములో ఎదుగుతున్నాడో, ఆ వ్యక్తి ఎంత మటుకు దేవునిలో లోతైనటువంటి సహవాసం కలిగి ఉన్నాడో మనకు అర్థమవుతూ ఉంటుంది అన్నమాట. బాగా బైబిల్ చదివి బాగా ప్రేయర్ చేసి వాక్యానుసారంగా ఎవరైతే నడుచుకుంటారో వారి మాటలు చాలా విశ్వాసంగా ఉంటాయి. హల్లెలూయా. మోషే కనాను దేశాన్ని వేగి చూసి రమ్మని 12 మందిని పంపిస్తే ఆ 12 మంది 40 రోజులు ప్రయాణం చేసి ఒక మంచి స్టేట్మెంట్ తీసుకుని రావాల్సింది పోయి మరి చెడ్డ సమాచారాన్ని బోధిస్తూ వచ్చారట. ఆ 12 మందిలో 10 మంది అక్కడ నెఫీలీలు ఉన్నారు, అక్కడ ఉన్నవారు ఉన్నత దేహులు, అక్కడ చాలా బలశాలులు ఉన్నారు, వారి ఎదుట మనం నిలబడలేము, వారి దృష్టికి మేము మిడతల వలె ఉన్నాము, మా దృష్టికి మేము మిడతల వలె ఉన్నాము, మనం ఒకవేళ వెళ్ళినా మనం వారి చేతిలో చనిపోతామని సర్వ సమాజాన్ని కూడా కృంగదీసే మాటలు, బలహీనపరిచే మాటలు, విశ్వాసాన్ని పాడు చేసే మాటలు చెబుతూ వస్తే 10 మంది అలా మాట్లాడితే ఇద్దరు ఏమన్నారు తెలుసా? లేదు లేదు, అలా వాళ్ళ మాటలు వినొద్దు, మనకు దేవుడు తోడుగా ఉంటాడు, మనం ఆ జనం మీదకి వెళ్ళి యుద్ధం చేసి ఖచ్చితంగా జయాన్ని పొందుతాము, దేవుడు మనకు తోడుగా ఉన్నాడు, మనం భయపడవద్దు, నిశ్చయముగా అది సారవంతమైన దేశమే, అతి శ్రేష్టమైన దేశమే, దేవుడు ఆ దేశాన్ని మనకిస్తాడని ఇద్దరు చెబితే ఆ ఇద్దరిని కూడా రాళ్ళు పెట్టి కొట్టి చంపాలనుకున్నారంట అందరు కలిసి. ఎందుకో తెలుసా? చూసినట్లుగా ఇద్దరు చెబుతున్నారు, అబద్ధాలు కొంతమంది చెబుతున్నారు. అంటే 12 మంది ఆ దేశానికి వెళ్ళి అన్నీ చూసి వచ్చినా కానీ 10 మంది విశ్వాసంతో మాట్లాడట్లేదు, ఇద్దరు మాత్రమే విశ్వాసంతో మాట్లాడుతూ ఉన్నారు. ఆ ఇద్దరు మాత్రమే పాలు తేనెలు ప్రవహించు కనాను దేశానికి వెళ్ళారంట, మిగిలిన వాళ్ళు ఎవరు కూడా వెళ్ళలేదంట. కనుక దేవుని సన్నిధిలో మనకు కావలసింది ఏంటి అంటే విశ్వాసము, దేవుని మీద ఉన్న విశ్వాసము. ఆ విశ్వాసము ఎలా తెలిసిద్ది అంటే వాక్యం వింటున్నప్పుడు, యేసయ్య గురించి వింటున్నప్పుడు, ప్రార్థన చేస్తుంటున్నప్పుడు, పరిశుద్ధత కలిగి ఉంటున్నప్పుడు, ఉపవాసాలు ఉంటున్నప్పుడు, ప్రతి విషయంలో నువ్వు దేవుని మీద ఎప్పుడైతే ఆధారపడుతూ ఉంటావో నీ విశ్వాసం అంతకంతకు అభివృద్ధి పరచబడుతూ ఉంటుంది. ఇక్కడ ఒక శతాధిపతి ఉన్నాడు, అతనికి ఒక దాసుడు ఉన్నాడు, ఆ దాసుడు రోగి అయి ఉన్నాడు. దాసులు రోగంతో బాధపడుతూ ఉంటే డబ్బిచ్చి చూపించుకోమని చెబుతారు, కానీ దగ్గరుండి ఎవరు కూడా అతన్ని పరామర్శించరు, అతనికి సహాయమో చేయరు. ఇక్కడ చూసినట్లయితే ఇతను మరి శతాధిపతి, ఒక పెద్ద పోలీస్ ఆఫీసరు, అతని దగ్గర కావలసినంత డబ్బు ఉంది. అయితే అన్ని ఆసుపత్రులకు తిరిగిన, అన్ని ప్రయత్నాలు చేసిన తన దాసుడికి మాత్రం ఏ విధమైన స్వస్థత కలగలేదు. ఒక్క మాట చెబుతున్నాను వినండి, మనకు బాగోకపోతే చూయించుకుంటాం, మన భార్యకు బాగోపోతే చూయించుకుంటాం, మన భర్తకు బాగోపోతే చూయించుకుంటాం, అలాగే మన పిల్లలకు బాగోకపోతే చూయించుకుంటాం, కానీ ఎవరికో పక్కన వాళ్ళకి బాగోపోతే మనం ఎందుకు చూపిస్తాం? దాసుడికి బాగోపోతే ఎందుకు చూపిస్తాం? చూడండి, ఆ యొక్క శతాధిపతికి ఎవరైనా దాసుడు, అతను రోగంతో బాధపడుతూ ఎన్ని మందులు వాడినా, ఎన్ని ఆసుపత్రులకు వెళ్ళినా, ఎంతమంది వైద్యుల దగ్గరికి వెళ్ళినా అతడు స్వస్థత పొందలేదు, ఇక చావటానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రియమైన దాసుడట. ప్రియమైన దాసుడు అంటే కొడుకుతో సమానం. ఇక మీరు అర్థం చేసుకోండి, మన దగ్గర పనిచేసే వాళ్ళు నమ్మకస్తులు అనుకుంటే బాధ్యతలన్నీ వారికి అప్పచెబుతాం. ఇప్పుడు అతను మంచివాడే చెడ్డవాడా? మంచివాడే, కానీ రోగం వచ్చింది. శరీరానికి నువ్వు మంచివాడువా చెడ్డవాడువా అనే పని లేదు, రోగం వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది. మన దేహాన్ని దేవుడు మట్టితో నిర్మించాడు, అనేక శరీర బలహీనతలు వస్తూ ఉంటాయి. మనం ఏమంటామో తెలుసా? కొంతమందికి రోగాలు వస్తే చేసిన పాపాలు ఎడకపోతాయి అంటాం, నోట్లో మాట. నువ్వేదో ఆరోగ్యవంతుడిగా, ఆరోగ్యవంతురాలుగా ఉన్నట్లుగా. ఎప్పుడు కూడా ఇతరులని విమర్శించొద్దు, ఇతరులకి తీర్పు తీర్చొద్దు. ఎవరి పరిస్థితి ఏ విధంగా మార్చబడిద్దో ఎవరికి తెలీదు. రేపేం జరగనయ్యిందో నీకేం తెలుసు? జనానికి రోగాలు వస్తే ప్రార్థన చెయ్యి, అంతేగాని చేసిన పాపాల వల్ల రోగాలు వస్తున్నాయి అని దయచేసి ఎవరిని కూడా విమర్శించవద్దు. ఇతడు ప్రియమైన దాసుడు, నమ్మకమైన దాసుడు రోగంతో బాధపడుతూ ఉన్నప్పుడు కొడుకులా ఆయన ట్రీట్మెంట్ ఇప్పిస్తూ ఉన్నాడు, కానీ ఆ రోగం ఎంత మాత్రమూ తగ్గలేదు. చివరికి
ఆయన యేసు ప్రభు వారి గురించి విని యేసు ప్రభు వారి యొక్క సహాయం కోరుకుంటున్నాడు ఈ యొక్క శతాధిపతి. ప్రతి ఒక్క వ్యక్తికి కూడా యేసు ప్రభుతో ఏదో ఒక సమయంలో ఖచ్చితంగా అవసరం పడుతుంది. యేసు ప్రభుతో నాకు అవసరం లేదని అలా అనే వ్యక్తే దేవుని యందు విశ్వాసం ఉంచుతాడు. చూడండి, ఆ ప్రియమైన దాసుడు కోసం చాలా ఖర్చు పెట్టినా ఏమాత్రము ఆ జబ్బు తగ్గలేదు. మరణానికి చేరువైనప్పుడు అతను చేస్తున్నటువంటి చక్కని ఆలోచన ఏంటంటే, యేసు ప్రభు వారి గురించి విని ఆయన వచ్చి నా దాసుడును తాకితే నా దాసుడికున్న రోగం పోయి ఆయన బ్రతుకుతాడు అనే ఒక నమ్మకం ఆ శతాధిపతికి కలిగింది. కలిగినప్పుడు ఆయన ఏం చేశాడంటే, యూదుల పెద్దలలో కొంతమందిని పిలిపించి అయ్యా, మరి నా ప్రియమైన దాసుడు మరణానికి చేరువుగా ఉన్నాడు గనక మీరు వెళ్ళి యేసు ప్రభువుని పిలుచుకురండి. ఆయన వచ్చి నా దాసుడిని తాకితే ఖచ్చితంగా నా దాసుడు బ్రతుకుతాడు, నాకు ఆయన మీద నమ్మకం ఉంది, మీరు వెళ్ళి ఆయన్ని తీసుకుని రండి అని యూదుల పెద్దలను పంపించాడు శతాధిపతి. యూదుల పెద్దలు వచ్చి నీ వలన ఈ మేలు పొందుకొనుటకు అతడు యోగ్యుడు, అతడు చాలా మంచివాడు, చాలా నమ్మకమైన వాడు, నీ వలన ఈ మేలు పొందుకొనుటకు అతడు యోగ్యుడు. శతాధిపతి గురించి యూదుల పెద్దలు బతిమలాడుతున్నారు. ఎందుకు అంటే, అయ్యా అతను మన జనులను ప్రేమించి మన ప్రజల కొరకు మనమందరము దేవుణ్ణి ఆరాధన చేసుకోవటం కోసము ఒక సమాజ మందిరము ఆయనే కట్టించాడయ్యా. చూసారా, ఈ రోజుల్లో చాలామంది ప్రియమైన వాళ్ళరా ఆ దేవాలయాలు కట్టిస్తూ ఉంటారు. ఈయన ఏం చేశాడంటే యూదులందరి కొరకు ఒక దేవాలయాన్ని కట్టించాడట. మరి ఈయన క్రైస్తవుడా అంటే కాదు, ఆయన అన్యుడు, దేవుడంటే తెలియనివాడు, ఆయన శతాధిపతి, ఒక పోలీస్ ఆఫీసర్ ఆయన. మరి ఆయన ఇంత ప్రేమ కలిగి ప్రజలందరూ ఆరాధన చేసుకోవటానికి, ప్రజలందరూ ప్రార్థన చేసుకోవటానికి మన జనులను ప్రేమించి ఒక దేవాలయాన్ని కట్టించాడు అని, అతడు యోగ్యుడని, ఈ చేత మేలు పొందుకొనుటకు అతడు అర్హుడని అతని గురించి చెబుతూ ఉన్నారు యేసయ్య దగ్గర. యేసయ్య ఈ మాటలన్నీ విన్నాడు. కావున యేసు వారితో కూడా వెళ్ళాను. యేసు ప్రభు వారు ఇంకా శతాధిపతి ఇంటికి వెళ్ళక మునిపే మార్గ మధ్యలోనే ఉండగా శతాధిపతి తన స్నేహితులను చూసి, మీరు ఆయన వద్దకు వెళ్ళి, ప్రభువా శ్రమ పుచ్చుకొనవద్దు, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను. రమ్మందే ఆయనే, పిలిపించింది ఆయనే. ప్రభు వస్తున్నాడు. మార్గంలో ఉండగానే మరలా ఉన్నాడు, స్నేహితులను చూసి అన్నాడు, మీరు యేసు ప్రభు వారి దగ్గరికి వెళ్ళి, అయ్యా శ్రమ పుచ్చుకోవద్దు, నా కోసం ఇంత కష్టపడవద్దు, నీవు నా ఇంటికి రావటానికి నేను పాత్రుడను కాను, అందుచేత నీ యొద్దకు వచ్చుటకును పాత్రుడని నేను ఎంచుకోవటం లేదు. చూసారా, అంటే రెండు విధాలు ఆయనే తగ్గించుకుంటున్నాడు. నేను ఒకటి చెబుతున్నాను, ఆయన సామాన్యమైన వ్యక్తి కాదు, శతాధిపతి, ఒక గొప్ప అధికారి. ఆయన ఇల్లు చాలా బాగుంటుంది, చాలామంది పనివాళ్ళు ఉంటారు. ఆయనకు అంత ఆస్తి కలిగి ఉండి ఏమన్నాడంటే, నీవు నా ఇంటికి రావటానికి నేను పాత్రుడను కాను. అయ్యా నీవు నా యొద్దకు రావటానికి, నీవు నా ఇంటికి రావటానికి నేను పాత్రుడను కాను. అలాగని నేను నీ యొద్దకు రావటానికి యోగ్యుడిని ఎంచుకొనటం లేదు. అంత గొప్ప మనిషి, అంత ధనవంతుడు, అంత అధికారి నిజంగా ఎంత తగ్గించుకుంటున్నాడంటే, నీవు నా ఇంట్లో కాలు పెట్టడానికి కూడా నా ఇల్లు యోగ్యమైంది కాదయ్యా అంటున్నాడు. ఎంత నమ్మకం అండి, ఎంత నమ్మకం, ఎంత విధేయత, ఎంత తగ్గింపు. సువార్త ప్రకటించు వారి పాదములు ఎంతో సుందరములు. దేవుని స్వార్థను ప్రకటించే వారి కాళ్ళు మన ఇంట్లో పెడితే మన ఇంటికి సమాధానం అంట, మన ఇంటికి సంతోషం, మన ఇంటికి ఆశీర్వాదం వస్తుంది. దేవుని సేవకులు వస్తున్నారంటే దేవుడే వస్తున్నట్టుగా మీరు భావించుకోండి. యేసు ప్రభు వారు ఆ శతాధిపతి ఇంటికి వెళ్తూ ఉంటే శతాధిపతి ఏమన్నాడు, నీవు నా ఇంటికి రావడానికి నేను పాత్రుడిని గాను, అలాగని నీ యొద్దకు వచ్చుటకు పాత్రుడని నేను ఎంచుకోవటం లేదు అన్నాడు. నీవు మాట మాత్రము సెలవిమ్ము,
అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. అసలు ఎంత గొప్ప మాట! నీ మాటలో స్వస్థత ఉంది, నీ వస్త్రపు చెంగులో స్వస్థత ఉంది. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను అంటే ఆయన మాటలో స్వస్థత ఉంది. యేసయ్య అన్నాడు, మీరు నా మాటను శ్రద్ధగా విని నా దృష్టికి మీరు యోగ్యమైనది చేసినప్పుడు మిమ్మల్ని స్వస్థపరచు యెహోవాను నేనే. దేవుని మాటలు ఎవరైతే శ్రద్ధగా భయభక్తితో వింటారో వారికి దేవుడు పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని ఇస్తాడు.